ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. నిన్నగాక మొన్ననే విడుదలైనట్టు అనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అప్పుడే 19 రోజులు పూర్తి చేసుకొని 4వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ఇచ్చిన అనుభవాలు జీవితాంతం మర్చిపోలేరు. సినిమా కంటెంట్ పరంగా కానీ, బాక్సాఫీస్ పరంగా కానీ వాళ్ళను 100% సంతృప్తి పరిచిన చిత్రం ఇది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాకు 3వ వారంలో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ పడడం కూడా ఈ చిత్రానికి జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఈ చిత్రం 19వ రోజు అనేక చోట్ల రీసెంట్గా విడుదలైన కాంతార 2ని కూడా డామినేట్ చేసిందట. విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాలు కూడా అందుకు ఉదాహరణగా నిలిచాయి. ఈ సినిమా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే వర్కింగ్ డేస్లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది. మొదటి వీకెండ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకు ఇంత లాంగ్ రన్ వచ్చి చాలా కాలమే అయింది. వకీల్ సాబ్ చిత్రానికి భారీ లాంగ్ రన్ వచ్చింది, కానీ అప్పటికి కరోనా మహమ్మారి విలయతాండవం ఆడుతుండడం వల్ల థియేటర్స్ని లాక్డౌన్ కారణంగా మధ్యలోనే వదిలివేయాల్సి వచ్చింది. లాంగ్ రన్ని చూడలేకపోయింది. ఇప్పుడు ఆ లాంగ్ రన్ని ఓజీ చిత్రం ద్వారా చూస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా షేర్ కలెక్షన్లో రికార్డు కొట్టింది. ఏరియా వైడ్ షేర్ కలెక్షన్లు చూసిన తర్వాత రికార్డు గురించి తెలుసుకుందాం. ముందుగా నైజాంలో 57 కోట్ల షేర్ వసూలు చేసింది. ఉత్తరాంధ్రలో 19 కోట్ల 90 లక్షల షేర్ వసూలు చేసింది. రాయలసీమలో 19 కోట్ల 94 లక్షల షేర్ వసూలు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో 13 కోట్ల 80 లక్షల షేర్ వసూలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 10 కోట్ల 91 లక్షల షేర్ వసూలు చేసింది. కృష్ణా జిల్లాలో 11 కోట్ల 2 లక్షల షేర్ వసూలు చేసింది. గుంటూరు జిల్లాలో 13 కోట్ల 62 లక్షల షేర్ వసూలు చేసింది. నెల్లూరు జిల్లాలో 6 కోట్ల 46 లక్షల షేర్ వసూలు చేసింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు కలిపి 17 కోట్ల 95 లక్షల షేర్ వసూలు చేసింది. హిందీలో ఈ సినిమా 11 కోట్ల 26 లక్షల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్లో ఈ సినిమా 42 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఓజీ మూవీ 19 రోజుల్లో 200 కోట్ల 41 లక్షల షేర్ వసూలు చేసింది. 352 కోట్ల గ్రాస్ కూడా వసూలు చేసింది. పవన్ కళ్యాణ్కి ఓజీ సినిమా మొట్టమొదటి 100 కోట్ల షేర్ సినిమా, అలాగే 200 కోట్ల షేర్ సినిమాగా రికార్డు సృష్టించింది. నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్కి 100 కోట్ల షేర్ సినిమా లేదని ఎగతాళి చేసిన వారు ప్రస్తుతం ఈ కలెక్షన్స్ని చూసి నోరు మెదపడం లేదు. వాళ్లకు కలెక్షన్స్తోనే సమాధానం చెప్పాడు పవర్ స్టార్. ఇలాంటి కలెక్షన్స్ చూశాక ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. కేవలం ఫ్యాన్స్ మెచ్చే సినిమా తీస్తే ఈ రేంజ్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక అందరికీ మెచ్చే సినిమా తీస్తే ఊహించడానికి బాక్సాఫీస్ భయపడుతుందని తెలుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 200 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్టు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో RRR మూవీ మొదటి స్థానంలో 415 కోట్ల షేర్తో ఉంది. రెండవ స్థానంలో పుష్ప 2 మూవీ 346 కోట్ల షేర్ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో బాహుబలి 2 మూవీ 330 కోట్ల షేర్తో ఉంది. నాలుగవ స్థానంలో కల్కి మూవీ 296 కోట్ల షేర్తో ఉంది. ఐదవ స్థానంలో దేవర మూవీ 237 కోట్ల షేర్తో ఉంది. ఆరవ స్థానంలో సలార్ మూవీ 234 కోట్ల షేర్తో ఉంది. ఏడవ స్థానంలో అలా వైకుంఠపురంలో మూవీ 203 కోట్ల షేర్ స్థానంలో ఉంది. ప్రస్తుతం 8వ స్థానంలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రికార్డులకు ఎక్కింది. అదేవిధంగా టాలీవుడ్లో 350 కోట్ల గ్రాస్ దాటిన సినిమాల లిస్టు వరుసగా చూస్తే మొదటి స్థానంలో బాహుబలి 2, రెండవ స్థానంలో పుష్ప 2, మూడవ స్థానంలో RRR, నాలుగో స్థానంలో కల్కి మూవీ, ఐదో స్థానంలో సలార్ మూవీ, ఆరో స్థానంలో బాహుబలి మూవీ, ఏడో స్థానంలో సాహో మూవీ, ఎనిమిదో స్థానంలో పుష్ప మూవీ, తొమ్మిదో స్థానంలో ఆది పురుష్ మూవీ, 10వ స్థానంలో హనుమాన్ మూవీలు ఉన్నాయి. ప్రస్తుతం 11వ సినిమాగా ఓజీ మూవీ ఈ అత్యధిక కలెక్షన్స్ రికార్డులకు ఎక్కింది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ దీపావళి వరకు ఉంటుందని తెలుస్తుంది. ఫైనల్ రన్లో అల్లు అర్జున్ అలా వైకుంఠపురం సినిమా షేర్స్ని ఓజీ మూవీ ఈజీగా దాటనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఓజీ సినిమా
థియేటర్లోకి వచ్చి అంచనాలను అందుకొని మంచి మాస్ ట్రీట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్పై ఫోకస్ పెరిగింది. ఈసారి ఓటీటీ రిలీజ్ అనేది కేవలం అభిమానులకు బిగ్ ట్రీట్ ఇవ్వడం మాత్రమే కాదు, సినిమా కథా బలం, ఎమోషనల్ కనెక్ట్ను డిజిటల్ ప్లాట్ఫామ్పై మరోసారి నిరూపించుకోవాల్సి అవసరం ఉంది. కొన్ని సినిమాలు థియేటర్లో క్లిక్ అయితే ఓటీటీలో ఆడవు. మరికొన్ని థియేటర్స్ ఆడకున్నా ఓటీటీలో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఓజీ ఓటీటీ టాక్ ఎలా ఉంటుందని ఆసక్తి పెరిగింది. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వీక్డేస్ కలెక్షన్ పరంగా డ్రాప్ చూపించినప్పటికీ ఓవరాల్గా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. సినిమాకు క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ కనెక్ట్ కాలేదు అనే కామెంట్లు వచ్చినా కేవలం పవన్ స్టైలిష్ యాక్షన్, సుజిత్ మేకింగ్ ఫ్యాన్స్ ఎలివేషన్స్తోనే ఈ చిత్రం సుమారు 352 కోట్ల గ్రాస్ రాబట్టింది. థియేటికల్ బిజినెస్ పరంగా చూస్తే ఈ సినిమా ఇప్పటి వరకు 30 కోట్ల ప్రాఫిట్ అందుకుంది. నిర్మాత డివివి దానయ్య నాన్ థియేటికల్ బిజినెస్ పరంగా చూస్తే సేఫ్ గేమ్లో మంచి లాభాలు అందుకున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ముందు ఉన్న అసలు ఛాలెంజ్ ఏమిటంటే థియేటర్లో ఎమోషనల్ కనెక్ట్ కాలేదనే కామెంటును ఓటీటీలో క్లిక్ అయ్యేలా చేయగలరా అనేది. థియేటర్లో హైప్, మాస్ హిస్టీరియా నడిచింది, కానీ ఇంట్లో హాయిగా కూర్చొని చూసే ఓటీటీ ఆడియన్స్ సినిమాలోని క్యారెక్టర్ ఆర్క్స్ను, ఎమోషనల్ డెప్త్ను ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది అసలైన ట్విస్ట్. ఓజీకి ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ఓటీటీ రిలీజ్ డేట్పై అంచనాలు భారీగా ఉన్నాయి. సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లో విడుదలైన తర్వాత 4 వారాల నుంచి 8 వారాల గ్యాప్లో ఓటీటీలోకి వస్తాయి. ఈ సినిమా నవంబర్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన దీపావళి పండుగ ముగిసిన వెంటనే నవంబర్ 2వ వారంలో, అంటే రిలీజ్ అయిన 4 నుండి 5 వారాల తర్వాత నెట్ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశాలున్నాయి. నిర్మాత దానయ్యకు నాన్ థియేటికల్ పరంగా మంచి లాభాలు వచ్చాయి కాబట్టి థియేటికల్ రన్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కనీసం 4 వారాల గ్యాప్ ఇచ్చేలా నెట్ఫ్లిక్స్తో డీల్ కుదుర్చుకుని ఉండవచ్చు. ఓటీటీలో ఎప్పుడైతే ఈ సినిమా వస్తుందో అప్పుడు ఎమోషనల్ సీన్స్ గురించి, యాక్షన్ సీక్వెన్స్ల గురించి మరోసారి పెద్ద చర్చ మొదలవుతుంది. ఈ సినిమా ఓటీటీ బజ్ అనేది రాబోయే ఓజీ ఫ్రాంచైజీకి కూడా ఉపయోగపడవచ్చు. ఇక 352 కోట్ల గ్రాస్ను అందుకున్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఎన్ని మిలియన్ల వ్యూస్ సాధిస్తుందో చూడాలి. ఇంకా ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంది. థియేటర్లో ఇంకా దండయాత్ర సాగిస్తూనే ఉంది. ఓవైపు కాంతారా చాప్టర్ 1 ప్రభావం చూపిస్తున్న ఈ మూవీకి మంచి వసూళ్లు వస్తున్నాయి. సినిమా కళ్యాణ్ తన సత్తాని చాటుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఓజీకి సర్ప్రైజ్ కలెక్షన్లు వస్తుండడం విశేషం. అయితే ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్లో రన్ అవుతుంది ఈ సినిమా.